మీ చైల్డ్ చదవడం లేదని ప్రతి సంవత్సరం స్కూల్ మార్చుతున్నారా? స్కూల్ మారుతోంది, కానీ ప్రాబ్లం మాత్రం మారడం లేదు. ఒక్క స్కూల్లో అర్థం కాలేదు, ఇంకో స్కూల్లో కూడా అర్థం కాలేదు. అప్పుడు ప్రాబ్లం స్కూల్లోనే ఉందా? స్కూల్ని మార్చడం ఈజీ, కానీ చైల్డ్కి కావాల్సిన లెర్నింగ్ సపోర్ట్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మీ చైల్డ్ బాగా చదవడం లేదని స్కూల్ మార్చాలని ఎప్పుడైనా అనిపించిందా? చాలామంది పేరెంట్స్ ఇలా అనుకుంటారు, స్కూల్లో సరిగ్గా చెప్పడం లేదు, టీచర్స్ బాగా టీచ్ చేయడం లేదు, స్కూల్ మార్చితే నా చైల్డ్ బాగా చదువుతారు. కోర్స్ కొన్ని సందర్భాల్లో స్కూల్ లేదా టీచింగ్ మెథడ్ కూడా ప్రాబ్లం కావచ్చు. బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం అడగాలి. నా చైల్డ్ అసలు డిఫికల్టీ ఎక్కడుంది? ఒక క్లాస్లో 30 మంది చిల్డ్రన్కి ఒకే లెసన్ చెబుతున్నారు. అందరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు. కొంతమందికి వెంటనే గ్రాస్ప్ అవుతుంది, కొంతమందికి ఇంకొంచెం టైం కావచ్చు, కొంతమందికి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మరి కొంతమందికి స్పెసిఫిక్ లెర్నింగ్ సపోర్ట్ కావాలి. అందుకే స్కూల్ మార్చే ముందు చైల్డ్ లెర్నింగ్ ఎబిలిటీ అండ్ లెర్నింగ్ నీడ్స్ని అండర్స్టాండ్ చేయాలి. ఒక స్కూల్ నుంచి మరో స్కూల్, ఇంకో స్కూల్ నుంచి మరో స్కూల్. కొంతమంది చిల్డ్రన్ 10th క్లాస్ అయిపోయేలోపు 2, 3 లేదా 4, 5 స్కూల్స్ చేంజ్ అవుతూ ఉంటారు. అప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి, ఈ రిపీటెడ్ చేంజెస్ వల్ల నా చైల్డ్కి ఏమవుతుంది? కొత్త స్కూలు, కొత్త టీచర్స్, కొత్త క్లాస్మేట్స్, కొత్త రూల్స్, కొత్త టీచింగ్ స్టైల్. ప్రతిసారి చైల్డ్ మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి. అతనికి ఒక కన్సిస్టెంట్ టీచర్తో కనెక్షన్ డెవలప్ అవ్వడానికి టైం కావాలి, ఫ్రెండ్స్తో బాండ్ అవ్వడానికి టైం కావాలి, స్కూల్ ఎన్వైర్న్మెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి టైం కావాలి. ఎవ్రీ ఇయర్ చేంజింగ్ ద స్కూల్ లైక్ క్రియేటింగ్ అనదర్ లేయర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. స్కూల్ చేంజ్ చేయకూడదని కాదు, స్కూల్ జెన్యున్లీ చైల్డ్కి సూటబుల్ కాకపోతే చేంజ్ చేయడం అబ్సల్యూట్లీ ఓకే. కానీ ఫస్ట్ స్టెప్ స్కూల్ చేంజ్ కాదు, ప్రాబ్లం ఐడెంటిఫికేషన్. బిఫోర్ చేంజింగ్ ద స్కూల్, నా చైల్డ్ ఎగ్జాక్ట్లీ ఏ సబ్జెక్ట్లో డిఫికల్టీ ఉంది? కనెక్ట్ కాన్సెప్ట్ అర్థం కావడం లేదు, అటెన్షన్ ప్రాబ్లం ఉందా, చదివింది రిమెంబర్ చేయడం లేదా, డిఫికల్టీ ఉందా, రీడింగ్ రైటింగ్ లేదు, లాంగ్వేజ్ డిఫికల్టీ ఉందా, టీచింగ్ మెథడ్ చైల్డ్కి సూటబుల్గా లేదా, చైల్డ్కి ఎమోషనల్ స్ట్రెస్ లేదా ఫియర్ ఉందా, టీచర్స్తో మాట్లాడదామా, అవసరమైతే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ అసెస్మెంట్ని తీసుకుందామా. సో డోంట్ జస్ట్ చేంజ్ ద స్కూల్, అండర్స్టాండ్ ద చైల్డ్. స్కూల్ మార్చడం ఒక డిసిషన్, కానీ చైల్డ్ని ఏ సపోర్ట్ కావాలి తెలుసుకోవడం పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ. స్కూల్ని బ్లేమ్ చేయడం ముందు చైల్డ్ని అండర్స్టాండ్ చేయడం, స్కూల్ మార్చే ముందు లెర్నింగ్ డిఫికల్టీని ఐడెంటిఫై చేయడం. మార్క్స్ని మాత్రమే చూడకండి, చైల్డ్ ఎలా లెర్న్ చేస్తున్నాడో చూడండి. ద గోల్ ఈజ్ నాట్ టు ఫైండ్ అ స్కూల్ వేర్ యువర్ చైల్డ్ గెట్స్ గుడ్ మార్క్స్. ద గోల్ ఈజ్ టు హెల్ప్ యువర్ చైల్డ్ లెర్న్ విత్ కాన్ఫిడెన్స్. ఒక కాన్ఫిడెంట్గా నేర్చుకునే కిడ్ కాన్ఫిడెంట్గా రేజ్ అవుతాడు. మీ చైల్డ్ చదువులో డిఫికల్టీ ఎదుర్కొంటున్నారా? కమెంట్ లెర్నింగ్ అని పెట్టండి. స్కూల్ మార్చాలని ఆలోచిస్తున్న ఒక పేరెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. స్కూల్ చేంజ్ చేసే ముందు ఈ 8 క్వశ్చన్స్ని సేవ్ చేసుకోండి. మళ్ళీ మీకు ఎప్పుడైనా అనిపిస్తే సేవ్ చేసుకొని చూడండి. మీ చైల్డ్ ప్రాబ్లం ఏంటో అర్థం కాకుంటే స్కూల్ చేంజ్ చేయాలని హర్రీ అవ్వకండి. ఫస్ట్ అండర్స్టాండ్ ద అండ్ డిసైడ్. స్కూల్ మార్చే ముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి, స్కూల్ చేంజింగ్, లెర్నింగ్ సొల్యూషన్స్, అండర్స్టాండ్ యువర్ చైల్డ్ ఫస్ట్. హాయ్, నేను మీ అలివేలు రెడ్డి, తెలుగు పేరెంటింగ్ కోచ్ ఫ్రమ్ పీస్ఫుల్ పేరెంటింగ్ హబ్. హ్యాపీ మదర్, హ్యాపీ హోమ్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. ఫాలో మై పేజ్ ఫర్ మోర్ పేరెంటింగ్ టిప్స్.